ఇక మేడారానికి ప్లాస్టిక్ ముప్పు. గత జాతరలో 12,000 టన్నుల చెత్త. ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలే. నేల, నీరు, గాలి కలుషితం. అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులపై ఎఫెక్ట్. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్స్. ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్ల విజ్ఞప్తి. నిజంగా ఏనైనా సరే ఈ ప్లాస్టిక్ లేకపోతే కూడా మనిషి జీవన మనుగడ కొనసాగే విధంగా లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనము మటన్ షాప్కి పోయి ఆటకూర తెచ్చుకోవాలంటే ఏం చేద్దాము, ఓ టిఫిన్ బాక్స్ పట్టుకొని, స్టీల్ టిఫిన్ బాక్స్ పట్టుకొని తీసుకొని పోయి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు కదా, అంతా రెడీమేడే. ఇప్పుడు వీళ్ళు అంటే ఆర్డర్ పెట్టినా లేకపోతే ఇంకోటి అన్నీ ఎక్కడ నుండి సప్లై అవుతున్నాయి, ఏ రకంగా, ప్లాస్టికే. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు మేడారం పోయే భక్తులు దయచేసి ఎవరైనా మన మేడారం పైన కొంచెం మన వల్ల కలుషితం కావద్దు అనుకునే వాళ్ళందరూ దయచేసి జర ఈ ప్లాస్టిక్ను నిషేధం చేయండి, వాడకండి. ఈ విధంగా అవాయిడ్ చేస్తుందని కొంచెం ఆ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచే విధంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం.